ఫ్రెండ్స్, ఈ వీడియోలో గీతాంజలి కేసు వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఈ సంఘటనకి కారణం ఎవరెవరు అనేది కంప్లీట్ గా క్లియర్ గా చెప్పాను. ఈ ఫ్యాక్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియోలో పెట్రోల్ తాగితే ఏం జరుగుతుంది, ఇంకా అసలు గుండె లేని అమ్మాయి గురించి చెప్పాను. అలానే చావే రాకుండా ఉండేలా చేసే ఒక ఎక్స్పెరిమెంట్ గురించి కూడా చెప్పాను. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. చివరి వరకు ఎక్కడా మిస్ అవ్వకండి. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక ఓసరవెల్లి. దీని పేరు బ్రొకీసియా నానా. ఇది భూమి మీద జీవిస్తున్న అతి చిన్న ఓసరవెల్లి. వీటి సైజ్ 13.5 మిల్లీమీటర్స్ మాత్రమే. 2021 మడ్గాస్కర్ లో ఒక జర్మన్ రీసెర్చర్ దీన్ని కనిపెట్టారు. ఇంకా వీటి రీప్రొడక్షన్ కూడా చాలా తక్కువ. ఒక మీట్ లో 2 eggs మాత్రమే పెట్టగలవు. ఇంకా ఇవి 2 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుంటాయి. వీటి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. దానివల్ల ఇవి ఫ్యూచర్ లో మరి ఇంకా మనకి కనిపించకపోవచ్చు. అమెరికాలో ఒక బిజినెస్ మ్యాన్ తన లైఫ్ నే రిస్క్ చేసి తన లైఫ్ నే పెంచుకోవాలనుకుంటున్నాడు. దీనికోసం అతను ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ పేరు బయో హ్యాకింగ్. దీంట్లో 2 types ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఒకటి కోల్డ్ క్రియోథెరపీ. ఈ ఎక్స్పెరిమెంట్ లో అతన్ని ఒక చాంబర్ లో పెట్టి అందులో నైట్రోజన్ ఫిల్ చేసి కోల్డ్ స్టేజ్ వరకు తీసుకుని వెళ్తారు. ఈ ఎక్స్పెరిమెంట్ అతని స్కిన్ ని కాపాడుతుంది. రెండో ఎక్స్పెరిమెంట్ పేరు బోన్ మ్యారో. ఇది మన బోన్స్ మధ్యలో ఉంటుంది. ఈ బోన్ మ్యారోనే మన బాడీలో ఉన్న రెడ్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ప్లేట్లెట్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే అతను ఈ ఎక్స్పెరిమెంట్ లో తన బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ ని బయటికి తీసి మళ్ళీ అతని బాడీలోనే వేరే ప్లేస్ లో ఇంజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్న బ్లడ్ సెల్స్ ని యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. దానివల్ల ఆ పార్ట్ యొక్క లైఫ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. ఇలా ఇతను ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ ని 6 months కి ఒకసారి చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ చేస్తున్నాడు కూడా. దాదాపు ఇతను ఇప్పటికే ఈ ఎక్స్పెరిమెంట్ మీద 25 కోట్లు ఖర్చు చేశాడు. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ చాలా డేంజర్. ఈ ఎక్స్పెరిమెంట్ వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఫ్యూచర్ లోనే చూడాలి. ఈవిడ పేరు సెల్వా హుసేన్. ఈమె యూకేలో ఉంటుంది. ఈవిడిది చాలా గట్టి గుండె. ఎంత గట్టిదంటే ప్రపంచంలో ఎవ్వరికీ అంత గట్టి గుండె లేదు. ఎందుకంటే ఆవిడ గుండె మనలాంటి గుండె కాదు కాబట్టి. 2017 జూన్ మంత్ లో ఈమె హఠాత్తుగా గట్టిగా ఊపిరి తీసుకోవడం చేసింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అక్కడ ఈమె కండిషన్ చూసి డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈవిడి గుండె బ్లడ్ పంపింగ్ సరిగ్గా చెయ్యట్లేదని చెప్పారు. అయితే డాక్టర్స్ ఈమెను ఎలా అయినా బ్రతికించాలని ఈమె ఒరిజినల్ హార్ట్ ని తీసేసి ఆర్టిఫిషియల్ హార్ట్ ని ఫిక్స్ చేశారు. అయితే ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ హార్ట్ తో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మొట్టమొదటి పేషెంట్ ఈమె. ఈమె ఎప్పుడు కూడా తన వెనక్కి ఒక బ్యాగ్ ని క్యారీ చేస్తుంది. ఈ బ్యాగ్ లో మొత్తం 2 ఆర్టిఫిషియల్ హార్ట్స్ ఉంటాయి. ఒక హార్ట్ 6 kgs ఉంటుంది. అందులో ఒకటి తన బాడీకి కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ సెకండ్ హార్ట్ దేనికంటే ఒకవేళ ఫస్ట్ హార్ట్ ఫెయిల్ అయితే సెకండ్ హార్ట్ ని ఫిక్స్ చేస్తారు. ఇలా సెకండ్ హార్ట్ ని ఫిక్స్ చేసినప్పుడు విత్ ఇన్ 90 seconds లో ఫిక్స్ చేయాలి. లేదంటే తన ప్రాణాలకే ప్రమాదం. దానికోసం ఆమె పక్కన ఎప్పుడు ఒక అతను ఉంటూనే ఉంటారు. అండ్ ఆ బ్యాగ్ లో ఇంకా 2 బ్యాటరీస్ ఉంటాయి. ఒకటి అయిపోతే ఇంకోటి యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈమె ఆర్టిఫిషియల్ హార్ట్ నిమిషానికి 138 times బ్లడ్ పంపింగ్ చేస్తుంది. ఇంకా ఎప్పుడు కూడా ఆమె దగ్గర వైరింగ్ నాయిస్ వస్తూనే ఉంటుందంట. ఇప్పుడు మీకు అర్థమైందా ఈవిడి గుండె ఎంత గట్టిదో అని? మీరు ఎప్పుడైనా డ్రగ్ ని టేస్ట్ చేశారా? ఒకవేళ చేసినా సరే కామెంట్ మాత్రం చేయకండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఫుడ్ గురించి. ఆ ఫుడ్ ఒక్క స్పూన్ తింటే నార్మల్ గా మూవీస్ లో చూపించినట్టు డ్రగ్స్ కొడితే నిమిషానికి భూమి 100 సార్లు తిరుగుతున్నట్టు స్వర్గంలో తేలుతున్నట్టు చూపిస్తారు కదా, సేమ్ అలానే అనిపిస్తుంది. ఆ ఫుడ్ ఇంకేదో కాదు, మనందరికీ తెలిసిందే. ఆ ఫుడ్ పేరు హనీ. నార్మల్ గా మనం షాప్ లో కొనుక్కునే హనీ కాదు. ఆ హనీ పేరు మ్యాడ్ హనీ. ఈ హనీ పెద్ద పెద్ద ఎత్తైన కొండల్లో ఉంటుంది. ఈ హనీని నేపాల్ వాళ్ళు ఆ పెద్ద పెద్ద కొండలు ఎక్కి మరి తీసుకుని వస్తుంటారు. ఈ హనీని 1 స్పూన్ తీసుకుంటేనే చాలా మత్తుగా ఉంటుంది. అటువంటిది 1 స్పూన్ కంటే ఎక్కువ తీసుకుంటే శ్మశానంలో చెప్పారా పాడరెడినా అందరికి ఏడు చేర్చుకొని తిండిపోయి ఉంటుంది. కాఫీ కలిపి పెట్రోల్ తాగితే ఏం జరుగుతుందో అని మా ఫ్రెండ్స్ ని అడిగితే ఒకడేమో అల్లరి నరేష్ లా పరిగెడతావని చెప్పాడు. ఇంకోడేమో హాలీవుడ్ మూవీస్ లో ఫ్లాష్ మామలా అయిపోతావని చెప్పాడు. బట్ నిజానికి పెట్రోల్ తాగితే చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే పెట్రోల్ లో మొత్తం 150 డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి. అందులో ఉన్న హైడ్రోకార్బన్స్ మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని, బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఐ విజన్ తగ్గుతుంది. చనిపోయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. ఒకవేళ పెట్రోల్ చిన్న సిప్ మన బాడీలోకి వెళ్ళిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందే ఎవ్రీ 10 to 15 minutes కి ఫుల్ గా వాటర్ తాగాలి. అలా వాటర్ ని మీ యూరిన్ వైట్ గా క్లియర్ గా వచ్చినంత వరకు వాటర్ తాగుతూనే ఉండాలి. ఈ గ్యాప్ లోనే మీరు డాక్టర్ ని కలిస్తే చాలా బెటర్. అండ్ కొన్ని రోజులు మీరు సిగరెట్ కి, ఆల్కహాల్ కి కొంచెం దూరంగా ఉండాలి. ఇదంతా కూడా పెట్రోల్ తాగే వాళ్ళకే కాదు, పెట్రోల్ ని ఎక్కువగా వాసన చూసే వాళ్ళకి కూడా జరుగుతుంది. ఆ
మధ్య ఒక న్యూస్ వచ్చింది, అది మీకు తెలుసో లేదో. ఒక అమ్మాయి తన ఎగ్జామ్స్ రాయలేకపోతే తన బాయ్ ఫ్రెండ్ అమ్మాయి వేషం వేసుకుని ఎగ్జామ్ హాల్ కు వెళ్లి ఎగ్జామ్ రాస్తూ దొరికిపోయాడు. సేమ్ అలానే ఈ అమ్మాయి కూడా తన బాయ్ ఫ్రెండ్ ఖాళీగా ఉన్నాడని ఒక అడవినే కాల్ చేసింది. అడవినే ఎందుకు కాల్ చేసిందంటే తన బాయ్ ఫ్రెండ్ ఫైర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్లు జరగకపోవడం వల్ల అతను ఖాళీగా ఉంటున్నాడని అడవినే కాల్ చేసింది. అయితే ఫైర్ మొత్తం ఆపేశాక ఈమె ఫేస్బుక్ లో లైక్ మై ఫైర్ అని పోస్ట్ పెట్టింది. పోలీసులు ఆ పోస్ట్ ను చూసి వెంటనే ఆ అమ్మాయిని పట్టుకుని 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఇదంతా తన బాయ్ ఫ్రెండ్ ఖాళీగా ఉన్నాడని తన కోసం చేసింది కదా. ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్ ఆ మంటల్లో చనిపోతే అప్పుడేం చేస్తుంది? నార్మల్గా ఎవరికైనా ప్రమాదం అనిపించినప్పుడు మనం మన చేతుల్ని కాల్ని యూజ్ చేస్తాం. అదే జంతువులు అయితే పళ్ళు, చేతులు, కాలు కూడా యూజ్ చేస్తాయి. కానీ స్కంక్ అనే ఈ జంతువు దానికి ప్రమాదం అనిపించినప్పుడు దాని జీన్ యూజ్ చేస్తుంది. ఏదైనా జంతువు దాని మీదకి దాడికి వచ్చినప్పుడు దాని జీన్ నుంచి ఒక లిక్విడ్ ని ఆ జంతువు మీదకి జల్లుతుంది. ఆ లిక్విడ్ కూడా సేమ్ టీఆర్ గ్యాస్ లా ఉంటుంది. ఆ లిక్విడ్ ఏదైనా జంతువు బాడీలోకి ఎంటర్ అయినా ఆర్ మనుషులైనా దాన్ని టేస్ట్ చేయడానికి ట్రై చేసినా ఎంఆర్ఐ స్కాన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది బాడీని స్కాన్ చేస్తుంది. కానీ జపాన్ వాళ్ళు ఒక ఎంఆర్ఐ స్కాన్ ని తయారు చేశారు. అది మన బాడీని స్కాన్ చేయడం కోసం కాదు, మన డ్రీమ్స్ ని స్కాన్ చేయడం కోసం. ఆ ఎంఆర్ఐ స్కాన్ లో ఎవరైతే పడుకుంటారో ఆ వ్యక్తికి ఏదైతే కలలు వస్తాయో అవి రికార్డ్ చేస్తుంది. ప్రెజెంట్ ఇది ఇంకా టెస్టింగ్ లో ఉంది. సు అహాయన్ అనే ఈ అమ్మాయి హూ వాంట్స్ టు బి బిలియనియర్ అనే షోలో పార్టిసిపేట్ చేసింది. అయితే ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటి అంటే ఆ షోలో ఈవిడికి ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏ దేశానికి చెందినదని ఒక క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉన్నా సరే ఈమె ఆడియన్స్ పోల్ ని యూజ్ చేసుకుంది. ఆడియన్స్ పోల్ లో 51% చైనా అని వచ్చింది. అయినా సరే అప్పటికి నమ్మకుండా ఫోన్ ఏ ఫ్రెండ్ అనే లైఫ్ లైన్ యూజ్ చేసుకుని తన ఫ్రెండ్ కి ఫోన్ చేసింది. తన ఫ్రెండ్ కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చైనా అని చెప్తేనే అప్పుడు ఆ ఆన్సర్ ని ఫిక్స్ చేసింది. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏ దేశానికి చెందినదని క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉన్నా సరే ఈమె చెప్పలేకపోయింది. పైగా ఈమె అకాడమిక్ గ్రాడ్యుయేట్ అంట. మేబీ చిట్టీలు పెట్టి పాస్ అయి ఉంటుందేమో. ఈమె ఎలా ఉందంటే ఆడియన్స్ పోల్ లో 51% కాకుండా మిగతా 49% వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పారు కదా, వాళ్ళు ఇంకెంత తెలివైన వాళ్ళు. తెనాలికి చెందిన గీతాంజలి కేసు వెనకాల ఉన్న అసలైన సీక్రెట్ ఏంటి? దీని వెనకాల ఉన్న డౌట్స్ అన్ని మీకు క్లియర్ అవబోతున్నాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నిజానికి గీతాంజలి ఇలా చేసుకోవడానికి మనమే కారణం అంటే మీరు ఒప్పుకుంటారా? 2024 మార్చి 4న ఆ రోజు ఒక యూట్యూబ్ ఛానల్ గీతాంజలిని మీరు మీ ఇల్లు తీసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారని చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారు. అందులో ఆమె నాకు చాలా ఆనందంగా ఉంది, 5 years గా అమ్మఒడి తీసుకుంటున్నా, ఇంకా ఇల్లు కూడా ఇప్పుడు తీసుకున్నాను, ఇంకా చాలా పథకాలు గవర్నమెంట్ నుంచి నేను అందుకున్నానని చెప్పి కొన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకుంది. అయితే ఆ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యాక ఆ వీడియోని కొంతమంది డౌన్లోడ్ చేసి ఫేస్బుక్ లో అండ్ ఇన్స్టాలో అప్లోడ్ చేసి ట్రోల్స్ చేశారు. ఆ వీడియోస్ కింద చాలా మంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టారు. ఇంకా ఈ ట్రోల్స్ పెరుగుతూనే ఉండడం వల్ల గీతాంజలి ఫ్యామిలీ నుంచి ఈ ట్రోల్స్ వల్ల ప్రెజర్ రావడం స్టార్ట్ అయింది. మార్నింగ్ 3 వరకు కూడా తను పడుకోకుండా ఆ కామెంట్స్ ని, ఆ మెసేజ్ ని చూస్తూనే ఉండిపోతుందని చెప్పి తన హస్బెండే చెప్తున్నారు. గీతాంజలి ఆ ట్రోల్స్ ని భరించలేక మార్చి 7న స్లోగా వస్తున్న ట్రైన్ పట్టాల దగ్గర చనిపోవడానికి ట్రై చేసింది. ఆ ట్రైన్ స్లోగా రావడం వల్ల గీతాంజలికి పెద్ద పెద్ద గాయాలయ్యాయి. ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అక్కడ తను చనిపోయింది. అయితే ఇలా జరిగిందని కొందరు వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ ఇది అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసిన పని అని చెప్పుకుంటున్నారు. ఇంకొందరు జగనే దీనికి కారణమని ట్రోల్స్ చేసుకుంటున్నారు. కానీ దీని వెనకాల అసలైన రీజన్ మన కామెంట్స్, మన ట్రోల్స్ అని ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. ఆఖరికి పొలిటీషియన్స్ కూడా చనిపోయిన వారిని వాళ్ళ పార్టీ కోసం యూజ్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ ఈ కేసు సిబిఐ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇది తనకు తానే చేసుకుందా లేదా ఎవరైనా ఏదైనా చేశారని ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఒకవేళ ఆ రెండోదే అయితే ఏ పార్టీ దీని వెనకాల ఉంది, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఎవరెవరైతే ట్రోల్స్ చేశారో అండ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టారో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ ని పట్టుకుని సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. చాలా మంది గీతాంజలిని ట్రోల్ చేసిన వారు ఆ వీడియోస్ ని డిలీట్ చేసేస్తున్నారు కూడా. ఇంకా వైఎస్ఆర్సీపీ గీతాంజలి ఫ్యామిలీకి 20 lakhs ఇస్తున్నారని చెప్పారు. ప్రెజెంట్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఇంకా ఫైనల్ గా గీతాంజలి కోసం జస్టిస్ ఫర్ గీతాంజలి అని కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.